ఎవడన్నా మాట్లాడితే ఆయన తిట్టించడం, కులాల వారీగా దాడి చేయించడం, ఏ కులస్తులు ఉంటే ఆ కులస్తుల మీద తిడతాం. అసలు కులాన్ని తిట్టేవాడు ఆ కులానికి నాయకుడు ఎట్ట అవుతాడు? కాదు, మామూలుగా ఒక కులం ఉంది, ఆ ప్రతి ఒక్కరికి కులాభిమానాలు ఉంటాయి. అంటే కాదు, నా కులస్తుడు వచ్చి నా కులస్తులను తిడతా ఉంటే నేను కులస్తుడికి ఎట్ట చూస్తానండి? కులద్రోహిగా చూస్తాను నేను. సేమ్ కులాన్ని తిట్టేవాడు కులద్రోహి. ఆడి కులానికే సంబంధించిన వాడు కాడాడు. సార్ అలాగే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు సార్. బంగారంతో కొలవటం ఎలా చూడొచ్చు అంటారు సార్ కొవ్వుని? అసలు పొన్నవోళ్ళు అనేవాడు అసలు ఎట్ట చదువుకున్నాడో ఏంటో ఎవరికి తెలీదు. అతను మాట్లాడేది అన్నీ తప్పులే. నాలెడ్జ్ లేనోడే పొన్నవోలు. ఎందుకని సార్ హైకోర్టు అడ్వకేట్ కదా సార్ ఆయన? హైకోర్టు ఎంతమంది అడ్వకేట్లు లేరు ఇప్పుడు? ఇక్కడ అడ్వకేట్లు ఉన్నారు, కేసులు లేని వాళ్ళు ఎంతమంది లేరు? ఇతను జగన్ ఇచ్చాడు కనుక అడ్వకేటు, లేకపోతే ఏమి అడ్వకేటు? అది ఎవరికి తెలుసు? పొన్నవోళ్ళు ఎవరికి తెలుసు అండి? జగన్ ఇచ్చాడు కనుక ఆయన వాదనలు ఏమీ పట్టు ఉండదండి. ఏదో అడ్డగోలుగా వాళ్ళు చెప్పినట్టు మాట్లాడతాడు తప్ప. వైసీపీ వాళ్ళు కొన్ని పోస్టులు అయితే పెడుతున్నారు సార్, ట్విట్టర్ వేదిక కానివ్వండి, ఫేస్బుక్ ద్వారా కానివ్వండి, నిజం గెలిచింది సత్యమేవ జయతే అని చెప్పేసి అయితే పోస్టులు అయితే పెడుతున్నారు. ఇప్పుడు దాని గురించి మీరేమంటారు? నిజం అంటే ఏ నిజం? అంటే మేము తప్పు చేయలేదు అనేసి. అసలు తప్పు చేసిందే వాళ్ళు. తప్పు చేయడం బొంకటం వాళ్ళ పాలనే ఎదిగా. ఎవడన్నా మాట్లాడితే ఆయన తిట్టించడం, కులాల వారీగా దాడి చేయించడం, ఏ కులస్తులు ఉంటే ఆ కులస్తుల మీద తిడతాం. అసలు కులాన్ని తిట్టేవాడు ఆ కులానికి నాయకుడు ఎట్ట అవుతాడు? కాదు, మామూలుగా ఒక కులం ఉంది, ఆ ప్రతి ఒక్కరికి కులాభిమానాలు ఉంటాయి. అంటే కాదు, నా కులస్తుడు వచ్చి నా కులస్తులను తిడతా ఉంటే నేను కులస్తుడికి ఎట్ట చూస్తానండి? కులద్రోహిగా చూస్తాను నేను. సేమ్ కులాన్ని తిట్టేవాడు కులద్రోహి. ఆడి కులానికే సంబంధించిన వాడు కాడాడు. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రాయశ్చితంగా దీక్ష చేశారు కదా సార్. అది మీరు ఒకవేళ తప్పు చేయకుంటే మీరెందుకు దీక్ష చేయాలి, తప్పు చేస్తే మేము చేయాలి కదా అని చెప్పేసి అంటున్నారు కదా సార్. అట్ట కదండి, ప్రాయశ్చిత్తం చేయటం అంటే మామూలుగా దేవుడికి అపకారం జరిగింది కనుక ఎవరి ద్వారా జరిగినా అది ప్రాయశ్చిత్తం అని తను నమ్మి చేస్తున్నాడు. తను ఏముందని అధికారం మొన్న వచ్చారు వాళ్ళు ఎందుకు తప్పు చేస్తారు? ఈ నెయ్యి వచ్చినాయి వాళ్ళ టైంలో కదా, వీళ్ళ టైంలో రాలా, ఇప్పుడు వస్తున్నాయి. పాపం జరిగిందంతా వాళ్ళ టైంలో, వైసీపీ టైంలో. సార్ నిన్న వైసీపీ వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మొన్న తప్పు జరిగింది అని చెప్పేసి అయితే అమ్మవారి దగ్గర గుడి మెట్లు కడిగావు కదా, ఇప్పుడు సుప్రీంకోర్టులో మెట్లు కడుగుతావా అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు కదా. అవును, అవసరం. ఇప్పుడు సుప్రీంకోర్టు సంబంధించిన ఏదన్నా మ్యాటర్ వస్తే కడుగుతాడు, తప్పే ఉంది. ఇప్పుడు అతను నీతి నిజాయితీ కలిగిన గొప్ప నాయకుడు. వాళ్ళ ప్రపంచంలో అట్లాంటి నిజాయితీపరుడు, అట్లాంటి క్వాలిటీ ఉన్న నాయకుడు లేడు. ఇప్పుడు సొంత డబ్బులు జనానికి ఇచ్చినోడు, సొంత డబ్బులు మొన్న అప్పు చేసి కూడా ఈ వరద బాధలకు ఇచ్చినోడు. వీళ్ళ నాయకుడు కోటి ఇచ్చానన్నాడు, ఇంతవరకు ఎక్కడ ఇచ్చాడో తెలియదు. ₹1 ఎవరికి ఇచ్చాడు కనపడతలేదు, ఊరికే మాట అన్నాడు అంతే. వాళ్ళు ఎట్టా సరిపోతారు అంటాకి తన పవన్ కళ్యాణ్ అనే అడగటం ఏం అర్హత లేదు వాళ్ళకి. పవన్ చాలా గ్రేట్ పర్సన్ పవన్. సార్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు చేపట్టిన పనులు కానివ్వండి, వాటి గురించి మీరేం చెప్తారు? అద్భుతంగా ఉన్నాయండి. పంచాయతీరాజ్ ప్రక్షాళన చేస్తున్నాడు. పంచాయతీ కేంద్రం నిధులు వస్తూ ఉంటే వీళ్ళు పక్కదారి పట్టించేసి ₹1 ఇవ్వాల. పంచాయతీలన్నీ భ్రష్టు పట్టిపోయి ఉన్నాయి. వినాయలు లేదు వాళ్ళ దగ్గర, అది బ్లీచింగ్ లేదు, అలా నాశనం అయిపోయి ఉన్నాయి పంచాయతీలు లేనట్టే ఉన్నాయి జనంలో. గత ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థని వాళ్ళు ఇతను గాడిలో పెడుతున్నాడు. రేపు కేంద్రం వచ్చే నిధులన్నీ కూడా ఏ పంచాయతీకి వచ్చి ఆ పంచాయతీకి ఇస్తానంటున్నాడు కదా, మళ్ళీ పటిష్టం చేస్తానంటున్నాడు. సార్ గత ప్రభుత్వం ఏమంటుంది అంటే మేము గతంలో చాలా వాటికి అయితే పేద ప్రజలకు మంచి చేశాము, చంద్రబాబు గారు వచ్చినప్పటి నుంచి ఒక్క పథకం కూడా అమలు కాలేదు అనేసి అడుగుతున్నారు. ఏమండి, ఆయన ఏం చేశాడు? కొన్ని చేశాడు. కొంతమంది అప్పుడు కూడా గోల్ చేస్తూనే ఉన్నారు. అందరికీ నువ్వు పెన్షన్లు ఇవ్వాలా? అప్పుడు అమ్మఒడి అంతా మోసం. మరి ఎంతమంది అల్లాడిపోయారు? అమ్మఒడి ఇప్పుడు తను